పనులు ప్రారంభించటం అనేది ఎవరైనా చేస్తారు. కానీ వాటిని కొనసాగించటం, ముగించటం, ప్రజలకు అంకితం చేయటం కొద్దిమందే చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో చాలా వరకు ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసినవి అట్లనే ఉండిపోయాయి. కానీ వాటిని ముందుకు ఎవరు తీసుకువెళ్ళలేకపోయారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాటిల్లో కొన్నింటిని ముందుకు తీసుకువెళ్ళడమే కాదు, ముగించింది కూడా. అభివృద్ధి అనేది ఏముంది? ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ మాత్రం జరుగుతుంది. దాంట్లో మోదీ గొప్ప ఏముంది అనే విషయాన్ని కూడా చాలామంది కాంగ్రెస్ సానుభూతి పరులు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం బీజేపీని వెనకేసుకొస్తున్నట్లు కాదు, కాంగ్రెస్తో పోల్చుకుంటే ఈ విషయంలో బీజేపీ కాస్త నయం. అనుకున్న ఒక ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేస్తేనే, లేదా కనీసం కొద్దిగా ఆలస్యమైనా కూడా పూర్తి చేస్తేనే ఆ ప్రాజెక్టు మీద పెట్టుబడికి తగిన ఫలితం ఉంటుంది. లేకపోతే 100 కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు 20 సంవత్సరాలు సాగితే 1000 కోట్ల రూపాయల ఖరీదయ్యే అవకాశం ఉంది. పాకిస్తాన్తో గల ఇండస్ నీటి ఒప్పందం ప్రకారం మనకి 3 నదులలో హక్కు ఉంది. 1 రవి, 2 బియాస్, 3 సట్లెజ్. రవి నదికి ప్రాచీన పేరు ఐరావతి. బియాస్ అనే నదికి ప్రాచీన పేరు విపాస, అంటే బంధనాల నుండి విముక్తి పొందినది అని. కొందరు వ్యాసుని పేరు అని కూడా చెబుతారు. ఎలా అంటే బ్యాస్ లేదా బియాస్, దీని నుంచి వ్యాస వచ్చిందంటారు. సట్లజ్కి ప్రాచీన పేరు శతద్రు, అంటే 100 కాలువలతో ప్రవహించేది అని. ఇక అసలు విషయానికి వస్తే, బోర్డర్లో పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలో రంజిత్ సాగర్ డ్యామ్కి 11 కిలోమీటర్ల దిగువన రవి నది పైన షాపూర్ కాండీ డ్యామ్ ప్రాజెక్టు కట్టాలని 1979లో అనుకున్నారు. అప్పుడే పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మధ్య నీటి ఒప్పందం కుదిరింది. 1982లో ఇందిరాగాంధీ శంకుస్థాపన కూడా చేశారు. 1984లో పంజాబ్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసేసింది. ఇంత ముఖ్యమైన ప్రాజెక్టు విషయంలో దశాబ్దాల పాటు కేంద్రం 2 రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చలేకపోయింది. కేంద్రం కూడా నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించింది. 2008లో మళ్ళీ మన్మోహన్ సింగ్ టైంలో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అయినా 2013 వరకు సాగి 2013లో మొదలై 2014లో మళ్ళీ పడుకుంది. అంటే మనకు నీటిపై పూర్తి హక్కు ఉన్నా ప్రాజెక్టు కడితే సుమారుగా 40,000 ఎకరాలకు పంజాబ్, కాశ్మీర్ రైతులకు నీరు అందించవచ్చు అని తెలిసినా 1979 వరకు, అంటే 32 సంవత్సరాలు అసలు పట్టించుకోలేదు. పోనీ అనుకున్న తర్వాతనైనా మరో 30 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు పడుకుంది. దీనివల్ల మన హక్కు నీటిని పాక్ దాదాపుగా 65 సంవత్సరాలు ఉపయోగించుకుంటోంది. లాహోర్ నగర నీటి సరఫరాలో సుమారుగా 40% ఈ రవి నది నుంచే వస్తోంది. మోదీ ప్రభుత్వం వచ్చాక 2018లో పంజాబ్, జమ్మూ కాశ్మీర్ల మధ్య సయోధ్య కుదిర్చి నిధులు విడుదల చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం 98% పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు మార్చి నెల 31లోగా పూర్తి అయి ప్రాజెక్టు ప్రారంభించబడుతుంది అని అంచనా. ఈ ప్రాజెక్టు వల్ల రవి నది నుంచి పాక్ వైపు వెళ్ళేటటువంటి నీరు భారీగా తగ్గిపోతుంది. వర్షాకాలంలో అయితే అదనపు నీటిని భారత్ నిల్వ చేసుకోవచ్చు. ఈ ఓవరాల్ ప్రాజెక్టు వివరాల గురించి మనం చూద్దాం. ఈ డ్యామ్ ఎత్తు 55.5 మీటర్లు. 2 పవర్ హౌస్లతో 206 మెగావాట్స్ విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం 2,700 కోట్ల రూపాయలు. మొత్తానికి 1979లో ప్రారంభించబడి 2026లో, అంటే 47 సంవత్సరాలకు ఈ ప్రాజెక్టు పూర్తయిందన్నమాట. ఇవే కాదు, మరికొన్ని ప్రాజెక్టులు కూడా నెహ్రూ, ఇందిరా కాలంలో అనుకుని నత్తనడకన నడిచిన ప్రాజెక్టులను మోదీ వచ్చిన తర్వాత పూర్తి చేశారు. సర్దార్ సరోవర్ డ్యామ్ 1961లో నెహ్రూ పునాది రాయి వేస్తే మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా శ్రద్ధ పెట్టి పనులు వేగవంతం చేసి 2017కి పూర్తి అయి ప్రారంభించారు. పోలవరం 1980లో ఇందిరాగాంధీ పునాది రాయి వేస్తే 2004 వరకు పడుకుని 2014కి కొద్దిగా పూర్తి అయి 2014 తర్వాత వేగం పుంజుకొని ఈ 2027కి మొత్తం పూర్తి అవుతుంది అని ఒక అంచనా. ఇక ఆరంభంలో చెప్పుకున్నటువంటి షాంపూర్ డ్యామ్ 1970లో అనుకొని 1979లో రాష్ట్రాల ఒప్పందమై 1982లో ఇందిర పునాది రాయి వేస్తే 2014 వరకు పడుకొని ఈ మార్చిలో పూర్తవుతోంది. చీనాబ్ రైల్ బ్రిడ్జ్ ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ ప్రాజెక్ట్ ఇది. దీనికి 1983లోనే ఇందిర శంకుస్థాపన చేస్తే దారిలో ముఖ్య లింక్ అయిన ఈ బ్రిడ్జి కోసం 2014 వరకు కనీసం పనులు కూడా జరగకపోగా ఈ బ్రిడ్జి 2017లో మొదలుపెట్టి 2025లో మోదీ ప్రారంభోత్సవం చేశారు. బోగీబిల్ బ్రిడ్జి 1989లో రాజీవ్ సమయంలో అస్సాం ఒప్పందంలో ఈ బ్రిడ్జి బ్రహ్మపుత్ర నది మీద కడతామని కేంద్రం ఒప్పుకుంది. కానీ 2002లో వాజ్పేయి గారి టైంలో నిర్మాణం ప్రారంభమైన నత్తనడకన నడిచి 2015 తర్వాత బాగా స్పీడ్ పుంజుకొని 2018లో మోదీ దాన్ని ప్రారంభించారు. ఇవి చాలా పెద్ద ప్రాజెక్టులు, చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి.
ఈ 30-40 సంవత్సరాల్లో పెండింగ్లో ఉండి ఈ 10 సంవత్సరాల్లో పూర్తి అయినవి మన్మోహన్ గారి 10 సంవత్సరాల్లో ఎందుకు పూర్తి కాలేదు? చిత్తశుద్ధి లోపించడం, అవినీతి ఆరోపణలు, టార్గెటెడ్ అభివృద్ధిపైన దృష్టి పెట్టకపోవడం. మోదీ 2014లో ప్రధాని కాగానే ముందుగా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించలేదు. సగం పూర్తి అయినటువంటి వాటి మీదనే ఎక్కువగా దృష్టి పెట్టి నిధులు కేటాయించి స్వయంగా పనులు మానిటర్ చేసి అవి ముందు పూర్తి అయ్యేటట్లు చూస్తూ కొత్తవి కూడా ప్రారంభించారు. అదే పని విధానంలో తేడా. ఇటువంటి కంటెంట్ని ప్రోత్సహించడానికి భరతవర్ష ఛానల్కి మీ మద్దతును తెలపండి. అలాగే ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ని ఎంచుకొని మెంబర్స్గా సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్.